ఈరోజు కేటీఆర్ గారు ప్రస్తావన చేస్తూ ప్యాలెస్కు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై చేసిన అసభ్యకర వ్యాఖ్యలను మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. మహిళల గౌరవానికి భంగం కలిగించేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో సుమోటోగా కేసు నమోదు చేయాలని ఆయన కోరారు. ఇటువంటి నీచమైన భాష, దుర్భాషలు చేసి కొందరు జైలుకు వెళ్లిన స్వతంత్ర సమరయోధులుగా రొమ్ములు ఎరగదీసుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఆయన గొల్లపూడి రావురి టవర్స్లో ప్రజలను కలిసి కూటమి సుపరిపాలన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. మాట్లాడిన శాసనసభ్యులు చరిత్రలో లేకుండా పోయారు. పుట్టగతులు లేకుండా జైళ్లలో ఎలా మగ్గారో చూసాం. 151 సీట్లు 11 సీట్లకు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకుల్లో పశ్చాత్తాపం లేదు, ప్రవర్తనలో మార్పు లేదు. పైన వాళ్ళ పార్టీ అధ్యక్షుడు ఎలా ఉన్నాడో కింద స్థాయిలో వాళ్ళ నాయకులు కూడా అదే విధంగా పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే మహిళలను కించపరుస్తూ మాట్లాడిన మాజీ శాసనసభ్యుల్ని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ఆప్యాయంగా అలింగనాలు చేసుకొని వాళ్ళని సమర్థిస్తూ కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ తప్పును తప్పు అనకుండా ఇంకా వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. దానివల్లే జగన్మోహన్ రెడ్డి ప్రవర్తనలో మార్పు రాలేదు. కాబట్టి మాజీ ఎమ్మెల్యే నిన్న సిట్టింగ్ శాసనసభ్యురాలు కొవ్వూరు ప్రశాంత్ రెడ్డి గారి మీద ఆ దుర్భాషలాడి ఆ మహిళల్ని కించపరిచే విధంగా